ఇప్పుడు నీ ఓన్‌గా అంటే డాన్స్ పరంగా ఇంట్రెస్టా? లేదంటే యాక్టింగ్ పరంగానా? లేదంటే మూవీసా? యాక్టింగ్, యాక్టింగ్ అంటే నేను ఫస్ట్ మూవీస్‌లో ట్రై చేద్దామని ట్రై చేశానక్క. ఇలా మోడలింగ్స్‌లో ఫేస్ చేయడం వల్ల ఇక దానికంటే బెటర్ మన ఓన్ స్టాండ్ మనం తీసుకుందాం అని చెప్పి ఇక నాది నేను స్టార్ట్ చేశాను. ఓకే. నీవి రీల్స్ చాలా వ్యూవర్‌షిప్ ఉంటాయి. మిలియన్స్‌లో వెళ్తుంటాయి. కానీ ఫాలోవర్స్ ఎందుకు తక్కువున్నారు? అంటే ఇంతకుముందు ఏమైనా అకౌంట్ ఉండేనా? ఇంతకుముందు ఇంకో అకౌంట్ ఉండే. అది చాలా బాగా నడిచింది. ఇక ఎలా ఉంటదంటే సొసైటీ వీడు ఎదుగుతుండంటే మనం ఎందుకు ఎదిగిస్తాం ఈడిని? తొక్కుదామని చెప్పి దాన్ని చాలా ఇష్యూ అయింది. కొన్ని రోజులు అది డిజేబుల్ అయింది అకౌంట్. కొన్ని రోజులు హోల్డ్‌లో పడ్డది. కొన్ని రోజులు ఇంకా వీడియో పోస్ట్ చేయకుండా అయింది. ఇక ఇలా ప్రాబ్లమ్ అయితుందని చెప్పి నేను ఇంకో ఐడీ క్రియేట్ చేసి దాంట్లో పెట్టడం స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు కొత్త అకౌంట్. యాహ్! ఇది గూడా చాలా రోజులే అయితుందక్క. గానీ ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు బాగా క్లిక్ అయితుంది ఆ ఐడీలో. ఓకే. ఇంకా ఎలాంటివి ఫేస్ చేసావు నువ్వు ప్రాబ్లమ్స్? ఈ ఛాన్సెస్ కోసమే గాకుండా ఎలాంటి కమెంట్స్ కానీ, ఎలాంటి మెసేజెస్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ? మెసేజెస్ అంటే ఇప్పుడు వీడియో తీసేది నేను ఒక్కనే కదక్క. నేను ఒక్కనే కాబట్టి నన్ను ఏమన్నా నేను భరించుకుంటా. కానీ ఇలా మమ్మీని తిట్టడం, ఇలా డాడీని తిట్టడం, ఇలా అక్కలను తిట్టడం ఇలా స్టార్ట్ చేశారు. అది కూడా నాకేమనిపిస్తుంది అంటే ఎవరో కాదు నాకు తెలిసిన వాళ్ళే అలా పెడుతున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. హుహు. చాలా గలీజ్గా పెడతారు. ఓకే. కొంతమంది చెప్పారు కూడా ఇలా కమెంట్స్ వస్తున్నాయి ఆపేయి, అవసరమా అలా అని చెప్పారు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. నువ్వు మాత్రం నువ్వేం ఫిక్స్ అయినావు నీ మైండ్‌లో? ఏందంటే నేను చాలా రోజుల నుంచి స్ట్రగలింగ్ అక్క నేను. ఏదో ఒకటి అవ్వాలి అని. ఇక అది అవ్వాలంటే నేను కష్టపడాలి. ఎలా అంటే మనం ఏంటో ఒకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు అదే ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పర్టికులర్గా టైం తీసుకొని ప్రూవ్ లేదు చూపిద్దామనే ఒక్కటే రీజన్తో ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోతున్నాను.